హైకోర్టుకు సంబంధించి నిన్నటి రోజున పేపర్ అన్నది మన ఛానల్ ఫాలోవర్స్తో మాట్లాడడం జరిగింది. అందరూ హ్యాపీగానే కాల్ చేశారు. అన్న మీ మెటీరియల్ నుంచి చాలా కవర్ అయ్యాయని చెప్పారు. తర్వాత కరెంట్ అఫైర్స్ 2025లో అడుగుతున్నాడన్న, 26 రేర్ పడుతున్నాయి, 25లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడన్న అని అడిగారు అని చెప్పారు. నేను వాటికి సంబంధించి ఇస్తాను మాట ఇచ్చాను, ఇస్తున్నాను కొన్ని. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే కట్ ఆఫ్ గురించి ఎంత ఇప్పుడే ఎందుకు కట్ ఆఫ్ 3 షిఫ్ట్లు అయిపోయింది, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక మాట వేసేసుకుందాం ఎంత ఉండొచ్చు అనేది మాట్లాడదాం వీడియోలో. అయితే ఏ వచ్చాయి ఏంటి అన్నది కొన్ని చూద్దాం. నిన్నటి 3 షిఫ్ట్లలో కొన్ని మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎవరికి, ఎందుకంటే అన్ని క్వశ్చన్లు ఇలాగ వచ్చాయి అని చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి క్లారిటీ అన్నది ఉండదు అనమాట, అంటే మర్చిపోయి ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ పిఎం జీవన్ జ్యోతికి అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతికి గరిష్ట అమౌంట్ అడిగాడట. ఇక్కడ ఇది 2 లక్షల రూపాయలు. తర్వాత ఇందిరా విన్యాసం ఏ 2 దేశాలకు మధ్య సంబంధించింది అంటే భారత్ రష్యాలకు మధ్య సంబంధం ఉంటుంది అనమాట. ఇది భారత్ రష్యాలకు మధ్య సంబంధం. తర్వాత సింధు నది ఉపనదుల గురించి అడిగాడు. అంత క్లారిటీ ఏం చెప్పట్లేదు, కానీ సింధు నది ఉపనది గురించి అడిగారంటే సింధు నది ఉపనది మనకి ఒక కోడ్ చెప్పాను నేను లైవ్ క్లాసులు చెప్తున్నప్పుడు, జియోగ్రఫీ చెప్తున్నప్పుడు కొన్ని కోడ్ చెప్పాను, నాకు గుర్తుంది బాగా, జూనియర్ బీఎస్సీ అని. అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ క్లియర్గా అయిపోతుంది. తర్వాత ఆర్బీఐకి సంబంధించి ఓపెన్ మార్కెటింగ్ ఆపరేషన్కి సంబంధించి అంటే సెక్యూరిటీలు అమ్మడం, డాక్యుమెంట్లు కొనడం అమ్మడం జరుగుతుంది, వీటి గురించి అడిగాడు. తర్వాత వచ్చేసి ఓటు హక్కుని 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు అని అడిగారంటే ఇది రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో, ఇది లైవ్ సెషన్ జరిగినప్పుడు చాలాసార్లు అడిగిన బిట్టండి మిమ్మల్ని. 61వ రాజ్యాంగ సవరణ. దాని తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 8 అండి, ఇది మార్చి 8. ఇంకా ఏమైనా యూజ్ అవుతుందని పెట్టాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉంది, జూన్ 21. తర్వాత పిఎం కుసుమ్ అంటే ఇది సోలార్ పంపులకు సంబంధించిందండి, ఇది అడిగాడు. తర్వాత జమ్మూ కాశ్మీర్ నృత్యం ఏంటంటే 3 ఉంటాయి. నేను నిన్నటి వీడియో క్లాస్ క్లియర్గా ఇచ్చాను, ఆ పీడిఎఫ్ కూడా మీకు పంపించాను. ఎవరికైనా ఆ పీడిఎఫ్ కావాలంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి ఎన్ని డేస్ అని అడిగాడు. ఇవన్నీ మన మెటీరియల్లో ఉన్నవే. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన ప్రతి బిట్టు మన మెటీరియల్లో వచ్చినవి. ఉచితంగా నేను మీకు ఫ్రీగా మెటీరియల్ ఎలాగైతే ఇచ్చానో ఆ మెటీరియల్లో అన్నీ ఉన్నవన్నీ కవర్ అయ్యాయి అనమాట. ఓకే, ఎన్ని డేస్ అని అడిగాడట, 100 డేస్, ఇది అందరికీ తెలిసిందే. మా రాయలసీమ దీన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కరువు పని అంటాం అనమాట, 100 డేస్ అనమాట. తర్వాత క్రీడలకు సంబంధించి అడిగాడట, అవార్డుకు సంబంధించి అడిగాడట. పర్టికులర్లీ ఒకటి చెప్పారు, ఇది పద్మ అవార్డుకు సంబంధించి ఉదయ్ సంథింగ్ అది చెప్తూ ఉన్నారు, అది క్లారిటీగా లేదు. తర్వాత థర్మోడైనమిక్స్ గురించి ఇక్కడ అడిగాడు. తర్వాత ఎస్సీ కమిషన్ గురించి అడిగాడు. ఇది ఎన్నిసార్లు అడిగానంటే మీకు బిడ్ బ్యాంక్లో ఇచ్చాను, ఫ్రీ మెటీరియల్లో ఇచ్చాను, లైవ్ సెషన్లో అడిగాను, ఈ బిట్ పడిపోయింది. ఇంకో ఫీల్ ఏంటి అంటే మనకు కాల్ చేసి సరే మీరు ఇచ్చిన మెటీరియల్ నుంచి వచ్చాయి అని స్క్రీన్ షాట్లతో ఇలా వాట్సాప్లో ఇలా రౌండ్ మార్క్ వేసి పెడుతూ ఉంటే ఆ ఫీల్ నిజంగా అంటే వేరే లెవెల్. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ₹1 కూడా నేను మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఇచ్చాను. దాని ఫలితం ఎలా ఉంది అంటే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన నుంచి ఆ ఫ్రీ మెటీరియల్ తీసుకొని వారికి మన నుంచి మార్కులు వచ్చాయంటే చాలా హ్యాపీ. ఇక్కడ ఇదే అడిగాడు. తర్వాత న్యూఢిల్లీ ఔరా మొదటి రైల్వే ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయం అడిగాడు, 17 గంటలు. తర్వాత వచ్చేసి జాగర్ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు, ఉత్తరాఖండ్. తర్వాత వచ్చేసి తొలి బౌద్ధ ఆసియా సదస్సు న్యూఢిల్లీ, ఇది అడిగాడట. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి అడిగాడట. తర్వాత వచ్చేసి కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండేవారు అని అడిగాడట. తర్వాత సత్రియ నృత్యం గురించి అడిగాడు, ఇది అస్సాం, ఇది మనం కవర్ చేసినవి చాలా ఉన్నాయండి, చాలా కవర్ అయిపోయాయి మనవి. తర్వాత నీలగిరి బయోస్ఫియర్ ఎక్కడ కనిపించేది, ఇది అడిగాడట, ఇది కూడా మనం ఇచ్చాము. తర్వాత భారత్ సోషలిస్ట్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, ఇది మనం హిస్టరీలో ఇచ్చాము. తర్వాత ఆర్థిక ఇది లేదండి, ఇది మన దాంట్లో లేదు, 22వ క్వశ్చన్ లేదనమాట, లేవనే చెప్పాలి, ఇది ఇచ్చాము. తర్వాత ఈ కరెంట్ది ఇది ప్రపంచ, ఇది 2025 కరెంట్ బిట్, ఇది మన దాంట్లో లేదు. తర్వాత ఇది ఉంది. తర్వాత మధ్యప్రదేశ్ యొక్క ప్రత్యేక ఖనిజము. తర్వాత ఇందిరాగాంధీ శాంతి స్థూపం, ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి, హిస్టరీలో ఇది క్లియర్గా కవర్ అయింది. మొహంజోదారో అనగా ఏంటంటే మృతుల దిబ్బార్ గుట్ట. తర్వాత రెవెన్యూ వ్యాయామం మూలధన వ్యాయామం సంబంధించి అడిగాడు. తర్వాత అధికరణ 14 ఏంటంటే ఆర్టికల్ 14A ఏంటి, ఆర్టికల్ 14B ఏంటి అని క్లియర్గా చెప్పాం. చట్టం ముందు అందరూ సమానం, చట్టం చేత సమాన రక్షణ అన్నది ఇచ్చాం. తర్వాత
శాట్ విజేత ఇది కరెంట్ అఫేర్ బిట్ అండి. తర్వాత చౌతియా పండుగ ఎక్కడ అస్సాం ఇది. తర్వాత ఒక ప్రీ వింటర్ సీజన్ ఏంటి అంటే ఇది మనం కవర్ చేయలేదు, ఇది చూసుకోండి ఒకసారి. ఇది అడిగాడంట, ఋతువుల మీద కూడా చూసుకోండి. తర్వాత సుప్రీంకోర్టు అధికారిక పరిధి ఏంటి అని అడిగాడట, సుప్రీంకోర్టుకి సంబంధించి అడిగాడు, ఇది ఇచ్చాం మనం. తర్వాత పంచాయతీరాజ్ ఇది నేను క్లాసులు చెప్పినప్పుడు చాలాసార్లు లైవ్ క్లాస్లో చెప్పిన బిట్ అండి ఇది ఓకే కవర్ అయిపోయింది. గుప్తులలో అగ్రహారాలు ఇది ఇచ్చాము. తర్వాత ఇది ఈ 2025 కరెంట్ అఫైర్స్ మనం మిస్ చేసాం. తర్వాత ఇది తెలిసింది అందరికీ, ఇది ఇచ్చాము. ఆ తర్వాత నల్లమట్టి రేగర్ మట్టి ప్రాంతం ఇది కవర్ అయిపోయింది మా దగ్గర, ఇది కవర్ అయిపోయింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది కవర్ అయిపోయింది. ఇది ఓకే. ఇది మన సైన్స్ ఇది ఇవ్వలేదులేండి, జనరల్ సైన్స్లో మనం పర్టికులర్లీ సైన్స్ ఇవ్వలేదు, బయాలజీకి సంబంధించి జువాలజీ క్వశ్చన్ మనకి ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చి క్లాస్ ఇది ఎన్నిసార్లు చెప్పామంటే ఇవి చాలాసార్లు. ఒక అమ్మాయి నేను కాల్ చేసి అంటాను, సార్ మీరు లైవ్ క్లాస్లో చెప్పినవి అలా తిరుగుతున్నాయి సార్, మైండ్లో ఆన్సర్ వచ్చేనే మీరే గుర్తుకొచ్చారు ఆ క్వశ్చన్ చూడగానే అంటున్నారు అనమాట. సో ఇది. తర్వాత వచ్చేసి బయోఫార్మాకి సంబంధించింది, చిన్న జల విద్యుత్ మెగావాట్ల గరిష్ట సామర్థ్యం 25. తర్వాత వచ్చి ఇది ఓకే. తర్వాత వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డు ఓకే. ప్లాసీ యుద్ధానికి సంబంధించింది ఓకే. మోహన్ జదారో ఇది గ్రేట్ స్నానవాటిక ఇది ఓకే, ఇది ఓకే. తర్వాత యూనిఫామ్ సివిల్ కూడా ఓకే. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇది ఓకే చెప్పేశాము. తర్వాత వచ్చి ఇది ఓకే. ఇంకేమున్నాయి, ఆల్మోస్ట్ మనం కవర్ చేసాం. ఆదేశిక సూత్రాలు ఇది ఇచ్చాను. తర్వాత వచ్చేసి చౌరీ సాగర్ ఇది ఇచ్చాను. గోదావరి కృష్ణా ఇది ఇచ్చాము. పిఎం ఆవాస్ యోజన ఇచ్చాము. మౌరులు ఇది ఇచ్చాము. పద్మ ఇది లేదండి కరెంటు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కొంచెం ఇచ్చాను కానీ 2026 ఎక్కువ కవర్ చేశాను, అవే ఇచ్చామన్నమాట. సో 25 మీద పడినది అక్కడ కొంచెం నెగిటివ్, అవి చూసుకోండి. తర్వాత ఇది ఇచ్చాము, ఆర్టికల్ ఇది ఇచ్చాము, ఇవన్నీ విత్ ప్రూఫ్స్తో మేము పెట్టాం. ఓకే. ఈ ప్రీ మెటీరియల్ ఎవరికైనా కావాలి అంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను నెంబర్ ఇక్కడ రాస్తాను, ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అన్నీ ఉచితంగానే పంపిస్తూ ఉన్నాను. చాలా అన్నీ కవర్ అవుతూ ఉన్నాయి. ఎందుకు మాకు హ్యాపీ, ఎందుకు అంటే మేము మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా మా నుంచి ప్రతి ఎగ్జామ్లో ఓన్లీ జిఎస్లోనే 20 పైన వస్తున్నాయి సార్ మీ మెటీరియల్ నుంచి అని చెప్తున్నారు. అందుకే హ్యాపీ. ఎందుకంటే ఒక ఫ్రీగా ఇచ్చిన మెటీరియల్, డబ్బులు పెట్టి ఖర్చు చేసి ఇచ్చిన మెటీరియల్లోనే అన్ని కవర్ అవ్వవు ప్రజెంట్ డేస్లో, ఇది అందరికీ తెలిసిందే. అలాంటిది ఫ్రీగా ఇచ్చిన మెటీరియల్ ఇంత ఎఫెక్ట్ఫుల్గా రాశారు సార్ మీరు, చాలా చాలా థ్యాంక్ యూ అంటున్నారు. ఎగ్జామ్ అన్నీ అయిపోయిన తర్వాత రివ్యూ మీకు ఇస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.